గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు బనాయించిన సంఘటన అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం నవాబుకోట గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. నవాబుకోటకు చెందిన దండుపల్లి మంజునాథ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటూ బూత్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. మంజునాథ్ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నవాబుకోట గ్రామ సచివాలయానికి వెళ్ళి పెన్షన్ల కార్యక్రమంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై అధికారులకు విన్నవించుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు. అయితే అక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్వేత గ్రామ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అనుమానం వచ్చి గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించి అందుకు సంబంధించిన ఆధారాల కోసం సమాచార హక్కు చట్ట ప్రకారం సమాచారం కోరగా అందుకు పౌర సమాచార అధికారిగా వ్యవహరిస్తున్న శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సమాధానం ఇవ్వకపోవడంతో సంబంధిత కార్యదర్శిపై దండు మంజునాథ్ పీటీఎం మండలం ఎంపీడీఓ, ఆ మండలానికి సంబంధించిన డిఎల్పీఓ మరియు జిల్లా కలెక్టర్ వారికి అర్జీ రూపంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దండు మంజునాథ్ ఫిర్యాదు మేరకు పై అధికారులు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ మండల, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శిగా శ్వేత దండుపల్లి మంజునాథ్ ప్రజా సమస్యలతో పాటు అక్కడ జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తున్నానన్న ఒక దురుద్దేశంతో అతనిపైన లేనిపోను ఆరోపణలు చేసి నన్ను దుర్భాషలు ఆడారని, లైంగికంగా హింసిస్తున్నాడని అతనిపై పీటీఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు దండుపల్లి మంజునాథ్ ఆరోపిస్తున్నాడు. జరిగిన సంఘటనపైన జీ9 ఛానల్ నవాబుకోట గ్రామంలో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేయగా అందులో ఊహించని విషయాలు ప్రజలు తెలియజేశారు. వారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. నీ పేరు ఏం పేరన్నా? మంజునాథ్, తోటి మంజునాథ్. నీ పేరు మంజునాథ్. ఏ ఊరు మీది? నవాబుకోట. మీ ఊర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత తెలుసా? తెలుసు. మీ ఊర్లో ఇంకొక మంజునాథ్ ఉన్నారు, దండుపల్లి మంజునాథ్. తెలుసు. మంజునాథ్ ఎలాంటి వాడు? మంచివాడు. అతను ఏమి అలాంటి వ్యక్తి కాదు. ఊరు నడు రోడ్లో పని చేసినాడని ఎవరికి తెలియదు. మంజునాథ్ అనే వ్యక్తి శ్వేత అని పంచాయతీ కార్యదర్శి పైన కొట్టేదానికి పోయినాడు, దురుసుగా ప్రవర్తించినాడు. అబద్ధము, 100% అబద్ధం. నా పేరు పెదరడప్ప. ఏ ఊరు మీది? నవాబుకోట. మీ ఊర్లో మంజునాథ్ అనే వ్యక్తి తెలుసా? తెలుసు. మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత తెలుసా? తెలుసు. శ్వేతను బలాత్కారం చేయబోయినాడని చెప్పేసి మంజు పైన కేసు బనాయించినారు. అది ఎంతవరకు కరెక్ట్? పెట్టుబడి వల్ల న్యాయము అన్యాయము అని అడిగిన దాని వల్ల అక్రమంగా ఇది చేసింది. మంజు ఎలాంటి వాడు? మంచివాడు కాదు. ఏముంటే న్యాయము అన్యాయము విచారిస్తాడు. దానివల్ల ఆమె పంచాయతీ సెక్రటరీ. ఆమె ఏమన్నా అడిగితే చేయదు సక్రంగా. దానివల్ల అడిగిందనుకో ఇది చేసింది. పీటీఎం మండలం ఆపద్ధర్మ క్లస్టర్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా యాక్టివ్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నా పేరు చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి గారు, ఇక్కడ నవాబుకోట గ్రామ పంచాయతీ మీ మండలమే కదా? మా మండలమే సార్. మీ మండలానికి సంబంధించి ఒక ఆరోపణలు వచ్చినాయి. మంజునాథ్ అని నవాబుకోట వ్యక్తి, ఆ వ్యక్తికి గ్రామ కార్యదర్శి శ్వేతకు మధ్య గొడవ జరిగింది, కంప్లైంట్ వరకు వచ్చింది. అది ఎంతవరకు నిజం? సార్, ఇది వాళ్ళిద్దరి మధ్య వాదన అనేది ఏమీ పెద్దగా లేదు, కానీ అభివృద్ధి చేయాలి, మా గ్రామాన్ని డెవలప్ చేయాలి, మన పంచాయతీ నవాబుకోట పంచాయతీకి వచ్చిన 15th ఫైనాన్స్ అమౌంట్ని పేద ప్రజల ప్రాంతాల్లో అభివృద్ధికి వాడాలనే ఒక్క ఇంటెన్షన్తో, అవినీతి కాకూడదనే ఉద్దేశంతో అతను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడంతో అది ఇవ్వకుండా జాప్యం చేసినప్పుడు అతనికి అనుమానం వచ్చి ఆన్లైన్లో మీరా పంచాయతీ యాప్లో తీసుకుంటే అవినీతి భారీగా జరిగిందని నిర్ధారించుకున్నాడు. ఎలా నిర్ధారించుకున్నాడంటే ఆమె సొంత అకౌంట్కు లక్షల్లో మళ్లించుకున్నారు. రెడ్డమ్ అనే కంప్యూటర్ ఆపరేటర్కు అమౌంట్ మళ్ళించారు. అదేవిధంగా ఓచర్లు 15th ఫైనాన్స్ అమౌంట్ లక్షల్లో ఓచర్లు రాసుకొని విత్డ్రా చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నవాబుకోట పంచాయతీకి సుమారు 20 లక్షల రూపాయల వరకు 15th ఫైనాన్స్ అమౌంట్ వస్తే అందులో కనీసం 2 లక్షల రూపాయలు కూడా ప్రజా అవసరాలకు ఖర్చు పెట్టలేదు అనేది ఆ ఓచర్లు చూసిన తర్వాత అర్థమైంది. ఇవన్నీ పక్కన పెడితే తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని పోరాడి క్వశ్చన్ చేసినందుకు అతని మీద తప్పుడు కేసు పెట్టడము, ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక అధికారి అనేది ప్రజలకు సర్వీస్ చేయాలి, లేదు మనం వర్క్ చేయాలి, అవినీతి చేయకూడదు అనేది ఉండాలి. కానీ ఎవరైనా ప్రజలు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, భాగస్వామ్యమే. ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళాలే కానీ ఇలా తప్పుడు కేసులు పెడుతూ తను శ్వేత అనే సెక్రటరీ చేసిన అవినీతిని పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఒక డ్రామాని క్రియేట్ చేసి ఈ విధంగా నాటకం ఆడింది. కాబట్టి ఈ అమ్మాయిని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించి పూర్తి స్థాయిలో విచారించి ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టి మానసికంగా కేసులు పెట్టించినందుకు ఉద్యోగపరంగా డిస్క్వాలిఫై చేయాలని మేము అడుగుతున్నాం. నా పేరు మంజునాథ్, నవాబ్కోట పంచాయతీ నవాబ్కోట గ్రామస్తుని. నేను టీడీపీ కార్యకర్తని, బూత్ కన్వీనర్ని కూడా. చిన్న పంచాయతీలో చిన్న ఏదైనా సమస్యలు వస్తే పంచాయతీ సెక్రటరీ దగ్గరకు సచివాలయానికి వెళ్ళి చేస్తూ ఉంటాం పబ్లిక్కి. అలాగే ఏదైనా చాలా వర్కులు ఉంటే మన మండల ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి చేస్తూ ఉంటాము. దీనివల్ల నా పైన కొన్ని పంచాయతీ సెక్రటరీ గారు ఏదో కేసు వేస్తుంది. మీ గ్రామ కార్యదర్శి మీ పైన కేసు బనాయించింది కదా, అవును సార్. ఎందుకు కేసు బనాయించింది? ఆ రోజు కేసు బనాయించేటప్పుడు ఏమేమి జరిగింది? అసలు ఆమె లేనే లేదు సార్. ఆమె అసలు మా పంచాయతీకి రావడం లేదు ఆ రోజంతా పీటీఎం మండలంలోనే ఉంది, పీటీఎం ఎంపీడీఓ గారి ఆఫీస్లోనే ఉంది. ఎట్లా ఆమెకి నాకు గలాట్ అవుతుంది? గలాట్ జరగడమే లేదు అసలు. ఆమె మా పంచాయతీలో ఆ రోజు నిధులకు కూడా రాలేదు ఆ రోజు. మీరు కాంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ కాంటే ఫోటోస్ కానీ తీసుకోవచ్చు మీరు. ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటున్నారు కదా, ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆధారాలు పట్టుకునే కదా మేము ఇంతవరకు ఆమె మీద ఫైట్ చేస్తాం. ఆమె సొంత అకౌంట్కి ఓచర్లు రాసుకొని లక్షల్లో డ్రా చేసుకున్నారు. ఓచర్లు రాయకూడదు కదా, చెక్ రూపంలోనే డబ్బులు ట్రాన్సాక్షన్ చేయాలా, లేకపోతే ఆన్లైన్ పేమెంట్సే ఉండాలి కదా? అవును సార్, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ వీళ్ళు మొత్తం అంతా ఓచర్లతోనే డ్రా చేసుకునేయారు డబ్బులు. ఈమె అకౌంట్కి, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఆమె అకౌంట్కి, సర్పంచ్ భర్త అకౌంట్కి లక్షల్లో డ్రా చేశారు. ఇది వాస్తవాలు. మీరు కాబట్టి విత్ ప్రూఫ్ ఇస్తాను. ఈ విత్ ప్రూఫ్ తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారికి ఇస్తే డిపిఓ మేడం గారు కూడా విత్ ప్రూఫ్ ఇచ్చాము మేము మొన్న. ఇచ్చినప్పుడు ఇంకా 13వ తారీఖు డిపిఓ గారు ఒక మెమో జారీ చేస్తారు. దీనిపైన ఎంక్వైరీ చేసి మాకు ఎంక్వైరీ చేసి అక్కడ ఏమేమి ఫాల్ట్ జరిగిందని చెప్పేసి ఈఓఆర్డీ గారికి రెఫర్ పెడతారు. అక్కడ నిధులు దుర్వినియోగమైన అని చెప్పి మీరు చెప్తున్నారు మంజు. అవును సార్. కానీ నిధులు దుర్వినియోగమైన నువ్వు ఎట్లా నిరూపించగలుగుతావు? సార్, నిధులు దుర్వినియోగమయ్యనేసి ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇవ్వడం లేదు. ఈమె ఎంపీడీఓ గారికి అడిగినా పోయేసి ఎంపీడీఓ గారికి ఏం చెప్పారు ఏమో వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఇచ్చాయంటే ఏమి ఇవ్వడం లేదు. ఇవ్వడం లేకపోగా మాపైనే రివర్స్గా గలాట్ చేయడము, మమ్మల్ని నువ్వు ఎవరు చెప్తే నేను ఇవ్వాలా, మా పై అధికారులు చెప్పి ఇవ్వాలా, లేకపోతే నీకు నువ్వు అడిగితే ఇచ్చేదానికి లేదు, మా ఎంపీడీఓ గారు చెప్తే ఇచ్చేస్తానా, మాకు ఇంకా సీనియర్లు ఉన్నారు, కలెక్టర్ గారు వీళ్ళు ఉన్నారు. సరే మేడం, కలెక్టర్ గారికి అడుగుతామంటే కలెక్టర్ గారికి అయితే మీకు చెప్పుకో ఏం పిక్కొని నేను ఇచ్చేయలేదు అని చెప్పేసి అనింది ఆ రోజు ఆ మేడం గారు. మీరు ఆ గొడవ జరిగినప్పుడు మీ గ్రామస్తులు ఉన్నారు, ఎవరన్నా నీతో పాటు ఉన్నారా, లేక నువ్వు ఆమె మాత్రం వాదించుకున్నారా? లేదు, ఇంకా కొంతమంది ఉన్నారు ఆ రోజు నేను ఆ డీటెయిల్స్ పంచాయతీకి పెట్టిన నిధులు వాటి వివరాలు అడిగినప్పుడు పబ్లిక్ కూడా ఉన్నారు ఆ రోజు. పబ్లిక్ ఏం సమాధానం చెప్పింది? పబ్లిక్ మీరు ఎవరు అడిగేదానికి అసలు నా పై అధికారులు అడిగితే ఇస్తాను అనేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. నీకు గ్రామ కార్యదర్శి శ్వేతకు మధ్య గొడవ రావడానికి కారణం ఏమి? ఏం లేదండి, ఇప్పుడు చిన్న వర్కుల కోసం పోతాండి పబ్లిక్ని తోడుకొని. వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు 200, 300 తీసుకునే బదులు 500, 600 డిమాండ్ చేస్తే పబ్లిక్ యాక్టింగ్ పెడతారు చిన్న పనులకి. ఏవో డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా, లేదంటే హౌస్ హోల్డ్లో డిలీషియేషన్ ఆప్షన్కి ఏదైనా ఇది మా పేరు తీసి తొలగించండి అంటే తీసేయలేదు. ఆమె చేసిన డిమాండ్ ప్రకారం అంత ఇస్తే మాత్రమే చేస్తుంది ఆ వర్క్, లేకపోతే చేయదు. మీ పంచాయతీ కార్యదర్శి డబ్బులు తీసుకుంటానని చెప్పి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేసినారా? చేశాము. డిపిఓ గారికి చేశాను, కలెక్టర్ గారికి చేసుకున్నాను, సీఎంఓలో కూడా కంప్లైంట్ చేశాను. అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదా పై అధికారుల నుంచి? వచ్చింది. కలెక్టర్ గారి నుంచి డిపిఓ గారికి వచ్చింది. డిపిఓ గారు డిఎల్పీ నాగరాజ్ గారికి మెమో జారీ చేశారు. వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఈమె అవినీతి బయటపడుతుందని ఏది బిల్ బుక్లు కానీ ఇంకోటి కానీ ఆడిట్కి ఇచ్చానని చెప్పేసి ఆ రోజు డిఎల్పిఓ గారు చెప్పడం జరిగింది. డిఎల్పిఓ గారు మీకేం సమాధానం ఇచ్చినారు? డిఎల్పిఓ గారు ఏం సమాధానం ఇచ్చారు, ఈమె నోటి మాట తీరు సరిలేదు, దురుసుగా ఉంది అని చెప్పేసి ఈమె వేరే చోటికి బదిలీ చేస్తామని చెప్పేసి నాతో అన్నారు ఆ రోజు, ఎప్పుడు 8 months క్రితం. కానీ ఇంతవరకు ఆమెని మా పంచాయతీ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది లేదు, లేదా ఆమె పైన యాక్షన్ తీసుకుంది లేదు, ఏమీ లేదు.